మీనరాశి వాళ్లకు ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది. కొన్ని రకాల బలహీనతలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ప్రతి అంశాన్ని కూడా ముందు చూపుతో వ్యవహరించే ప్రయత్నం చేయటం వలన కొన్ని రకాల ఇబ్బందులను మీరు ముందే పసిగట్టగలుగుతారు. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. వివిధ రూపాల్లో ఏవైతే మీరు అనుకున్నటువంటి పెట్టుబడులు ఉంటుంటాయో వాటిని సాధించుకునేటటువంటి క్రమంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారి యొక్క ఆలోచనలు చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా కుటుంబ సభ్యులతో చర్చించే ప్రయత్నం చేస్తుంటారు. అయినప్పటికీ కూడా కొన్ని రకాల స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. రహస్యాలతో కూడినటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా మీరు పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. కొన్ని కార్యక్రమాల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకునే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. వృత్తిపరంగా ఎదురయ్యేటటువంటి సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనగలుగుతారు. ఓర్పుతో ఉండండి. సహనంతో వ్యవహరించడం ద్వారా చాలా అనుకూలతలు పొందగలుగుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీ దగ్గర సహాయం పొంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మిమ్మల్ని విమర్శిస్తుంటారు, చులకన చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు సంయమనాన్ని కోల్పోవద్దు. త్వరలోనే వారి యొక్క తప్పును తెలుసుకునే అవకాశాలు వారికి ఏర్పడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఖర్చులు పెరగకుండా ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉంచండి. అలాగే పొదుపు పైన ఎక్కువగా ఆలోచనలు చేస్తుంటారు. పొదుపు చర్యలను తీసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఈ వారం సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. నిత్యావసర సంబంధమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రయాణాలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. ఈ వారం ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో ఈ వారం మహాగణపతిని పూజించాల్సిన అవసరం ఏర్పడుతుంది. గణపతి స్వామి వారి యొక్క పంచరత్న స్తోత్రములు పారాయణ చేయటం, వినాయక స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామార్చన నిర్వహించుకోవటం, అలాగే ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో స్వామివారికి అర్చన నిర్వహించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే పనుల్లో ఆటంకాలు తగ్గిపోతాయి. సమస్యలు పెరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు.